హాయ్ అండి. హాయ్. మీ పేరు? కీర్తి. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? లేదు ప్రస్తుతం. ఎందుకు సీజన్ 8 నచ్చట్లే? అట్లేం లేదు కానీ ఇప్పుడేం అంతగా బాగుంటలేదు. లైక్ 5, 6, 7 ఓకే చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ ఇది అంత వరస్ట్గా ఉంది. సో ఎంటర్టైన్మెంట్ లేని వాటి ఎట్లా చూసాం? ఓకే, మరి ఎవరు బాగా నచ్చుతున్నారు మీకు అందులో? ఒక్కలైనా నచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎవరు? అసలు చూడట్లేదు నేను. నిఖిల్ నిఖిల్ నచ్చుతున్నారు. ఎందుకు? స్ట్రాంగ్ ఉంటాడు అండ్ గేమ్స్ ఎలా ఆడతాడు? పర్లేదు మంచిగా ఆడతాడు. మంచిగా ఆడతాడు. అంటే ఇప్పుడు సోనియా ఇదిలో పడి సరిగా ఇప్పటి వరకు గేమ్ ఆడలేదు, మొన్నటి వరకు గేమ్ ఆడలేదు. నిన్నటి గేమ్ ఎలా అనిపించింది? నిఖిల్ కంబ్యాక్ అయినట్టు అనిపించిందా? అవును, కంబ్యాక్ అయ్యాడు. అయ్యాడు. నిఖిల్ మళ్ళీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే సోనియా ఎలిమినేట్ అయితే కంబ్యాక్ అవుతాడా, లేదంటే సోనియాని పక్కన పెట్టినప్పుడు నిఖిల్ కంబ్యాక్ అయినట్టు అనిపిస్తుందా? పక్కన పెట్టినప్పుడు కంబ్యాక్ అవుతాడు. నిన్న సీత గేమ్ ఎలా ఆడింది? గుడ్, మంచిగా ఆడింది. మంచిగా ఆడింది. ఎవరు మణికంఠ ఎలా ఆడాడు? మంచిగానే ఆడాడు. అంటే ఇప్పటి వరకు చాలా వీక్ గా అనిపించాడు కదా, ఇప్పుడు ఇంకా నిన్నటి గేమ్ చూస్తే తను స్ట్రాంగ్ అని అనిపించిందా? ఎస్, స్ట్రాంగ్ అనిపించింది. ఓకే, ఎవరు సోనియా ఎలా ఆడుతుంది? సోనియా ఆర్గ్యుమెంటే ఉందా, టాస్క్లు ఏమన్నా ఆడుతుందా? ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు విష్ణుప్రియకి మీకు పేరెంట్స్ లేరు, మీకు ఎవరు చూడరు, మా వీడియోలు వెళ్తాయి, మా పేరెంట్స్ చూస్తారు అనే లైన్ మాట్లాడారు కదా, ఆ పాయింట్ అసలు కరెక్టా? అలా మాట్లాడడం, నేషనల్ టెలివిజన్లో అలా మాట్లాడడం అనేది అలా మాట్లాడకూడదు. లైక్ బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్, టాస్క్స్ అన్నీ ఉంటాయి. సో పర్సనల్ అన్నీ ఇక్కడ చేయకూడదు కదా. అండ్ మీ పర్స్పెక్టివ్లో అది రాంగ్ అంటారు. అవును, రాంగ్ అంటే. ఓకే, మరి ప్రేరణ గేమ్ ఎలా ఆడుతుంది? ఓకే, అందరు బాగానే ఆడుతున్నారు. సో సీజన్ 7 కన్నా ఇది మరి వర్స్ట్గా ఉందని నా ఫీలింగ్, నా ఒపీనియన్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 2 వీక్సే కదా, అందుకు ఎలా ఉందేమో అనిపించిందా మీకు? లేదు ఇంకా ఈ సీజన్ అంతా ఇలానే ఉండదు, కంటెస్టెంట్లు అలా ఉన్నారు అనిపిస్తుందా? ఈ సీజన్ అంతా అంతే అని అనిపిస్తుంది. అంటే ఎంటర్టైన్మెంట్ రాదంటారు అయితే? ఎంటర్టైన్మెంట్ అంటే కాదు కానీ ఇంట్రెస్ట్ పోతుంది కొద్దిగా అంతే. అంటే ఎవరు వచ్చి ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఇంట్రెస్టింగ్ గా ఉండేది? లైక్ ఏదమరాజు అండ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు రావాలనుకుంటున్నారు? సేమ్ యాదమరాజు. అంటే ఆయన వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? జబర్దస్త్ లో చేసినట్టు బిగ్ బాస్ హౌస్ లో చేస్తారంటారు. అవును.